అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా గార్డెన్‌లో ఇంటి ముందు అటొకటి, ఇటొకటి 2 వాటర్ యాపిల్ చెట్లుంటాయండి. వీటిల్ని వాటర్ యాపిలు, గులాబ్ జామున్లు ఇలా ఈ పేర్లతో పిలుస్తారు కదా! ఒకటి వైట్‌ది, మరొకటేమో రెడ్‌ది. ఇవి 2 చెట్లు తెచ్చి వేశాము. ఈ మొక్కలన్నీ కూడా మేము కడియపులంక నుంచి తీసుకొచ్చామండి. 2 ½ ఇయర్స్ అవుతోంది కదండీ! మొక్కలైతే బాగా ఎదిగినియి. కానీ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ వాటర్ యాపిల్ చెట్లు విపరీతంగా పెరిగిపోయి, అసలు గార్డెన్‌లో ఎక్కడా కూడాని ఎండ పడకుండా చేస్తున్నాయండి. అంటే దేనికైనా సరే కొంచెం ఎండ ఉంటేనే మొక్కలు ఎదుగుతాయని అంటారు కదా! అందుకని ఇటు పక్క ఉన్న చెట్టుని తీయించేస్తున్నానండి. ఎందుకంటే దానికేం కాయలు కాయలేదు. ఇగోండి ఇదైతే కాయలు కనిపిస్తున్నాయా అండి? ఇగోండి వాటర్ యాపిల్ మొదటి కాయలు కాస్తూ ఉన్నాయి. ఈ చెట్టుని మాత్రం ఉంచుతాను. చెట్టు ఏదైనా సరే అండి. పచ్చని చెట్టుని కొట్టించేయాలంటే ప్రాణం ఒప్పదు. కానీ పక్క చెట్లు బ్రతకాలి అనంటే కొన్ని ఎక్స్‌ట్రాగా ఉన్న కొమ్మల్ని ఇలాగా మనకి ఎక్కువగా ఉన్న చెట్లని తీసేయక తప్పదండి. నిజానికి అసలు దీంతో పాటు ఒక మంచి జామ చెట్టుని వేసుకుంటే సరిపోయేది. అసలిప్పుడు ఎక్కడా కూడా నేచురల్ జామ అన్నది దొరకట్లేదండి. అంటే నాటు జామ అన్నది దొరకట్లేదు. ఏంటో బురుగ్గా ఉండే జామకాయలే దొరుకుతున్నాయి. అవి అస్సలు ఇష్టపడమనమాట అండి మా ఇంట్లో. ఈ నాటు జామకాయలు ఎవరన్నా పంపిస్తే వాళ్ళ దొడ్లోయి తింటమే తప్ప, ఇలా అసలు ఉండట్లేదు, దొరకట్లేదు. అందుకనే ఈ ప్లేస్‌లో ఒక నాటు జామ చెట్టు వచ్చున్నదండి మన పెరట్లో. అది మరొకటి ఇక్కడ ఏద్దామని అనుకుంటున్నాం. ఆఫ్‌కోర్స్ ఆ పక్కన ఒకటి ఉన్నాదిలెండి జామ చెట్టు. దానికి పువ్వు గాని ఏమీ రావట్లేదండి. అంటే నీడ పడితే ఈ చెట్లు ఎదగవట. అలానే ఇక్కడ పసుపు పువ్వుల చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా! వీటి ఇవన్నీ కప్పేసేసినియండి. పైగా ఈ వాటర్ యాపిల్ చెట్టు పెద్ద పెద్ద ఆకులతోటి ఇట్టే పెరిగిపోతద్దండి. సరే 2 చెట్లెందుకులే, ఇటు పక్కన చెట్టుకి బానే పూత పూసింది, కాయలు కాస్తోంది, పిందెలు మంచిగా వేసుకొచ్చింది కాబట్టి అది మాత్రం ఉంచామనమాటండి. ఇగోండి ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా కనిపిస్తోందో. ఇటు పక్కది కూడా వాటర్ యాపిలే. దీనిలో కాయలున్నాయి. పై కొమ్మలన్నీ తీసేసిన తర్వాత కాండం కూడా బాగా పెరిగిపోయిందండి. ఇంచుమించు 2½ ఏళ్ళు అవుతోంది కదండీ! ఈ మొక్కలన్నీ వేసి. బాగా బలంగానే కాండం ఉంది. అది కూడా తీసేస్తున్నాడండి. కపి టిఫిన్ చేసి తర్వాత చూడు నాన్న. ఇగోండి ఇక్కడ చిన్న జామ చెట్టు వచ్చిందనమాట. ఆ జామ చెట్టు అంటే అక్కడ పాతుతానని చెప్పి కపి అక్కడ పాతాడు చూడండి. ఇగోండి దానికి అది వచ్చిన జామ చెట్టు అనమాట. దాన్ని తెచ్చి ఇక్కడ పాతాడు. చూసారా ఎంత వెలుగు వచ్చేసిందోనండి ఇటు. బాగా మూసుకుపోయిందనమాట అసలు ఆ చెట్టు అంతాని. కప్పి టిఫిన్ తినేయి నాన్న ముందు, తర్వాత చేద్దు కానీ. అసలు ఇక్కడ కోడి పుంజులు ఉన్నట్టు ఎవరికి కనిపించేది కాదండి. ఇప్పుడు చూడండి అవి కనిపిస్తున్నాయి. అమ్మాయి బొమ్మలు ఉన్నట్టు, కోడి పుంజులు ఉన్నట్టు ఈ మొక్కల్లో ఉన్న అమ్మాయి బొమ్మ కూడా కనిపించేది కాదు. నిజానికి మాకు ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉన్నదండి. చూసారా? ఈ కనిపించేది జామ చెట్టు. పొడవుగా ఒక అంత ఎత్తు ఎదిగింది. కానీ ఎండ పడక అవి ఆకులయి కూడా చూసారా అండి పండిపోయినట్లుగా అలాగా అయిపోతున్నాయి కదా! ఈ చెట్టు ఇలా ఎదుగుతుంది గానీ ఇలానే ఉంటుందండి అని అంటే చాలామంది చెప్తారనమాట. దానికి ఎండ పడట్లేదండి. ఎండ పడితే జాంకాయలు బాగా కాస్తదని. మీరు చెప్తే నమ్మరండి. నాటు జాంకాయకి మొక్క మార్చిపోయామండి మేము. ఎందుకంటే బజార్‌లో అంతా కూడాని ఏమేమి దొరుకుతున్నాయో తెలుసా అండి? ఈ జాంకాయలు ఏదో తైవాన్ కాయలంటారు చూడండి, అవి దొరుకుతున్నాయండి. ఎక్కడ చూసినా ఆ తైవాన్ కాయలే. నాటు జాంకాయ అన్నది గాని, దోరగా ఉన్న జాంకాయలు గాని అసలెక్కడా కనపడను కూడా కనపడట్ల. నాకేమో జాంకాయలంటే చాలా ఇష్టం. దోర జాంకాయలంటే మరీ ఇష్టం అనమాట అండి. సరే ఇక ఈ చెట్టు కొట్టేసాం కదా! ఇగోండి ఈ చెట్టంతా కొట్టేసాం కాబట్టి ఇక కావాల్సినంత ఖాళీ ఏర్పడింది చూసారా? ఇక ఇప్పుడైనా ఈ జామ చెట్లు ఇటువంటివి బతికితే చాలు అని అనిపిస్తదండి. ఇగోండి పారిజాతం పువ్వులు కూడా కొంచెం తగ్గిపోతున్నాయి. చెట్టు అంతా కూడా పై వరకు పెరిగిపోయిందనమాట. ఇవి కొన్ని కొమ్మలు కొట్టిచ్చేస్తే ఎక్స్క్యూజ్ మీ మంచిది అని అన్నారు.
అందుకనే ఈ కొమ్మల్ని కూడా కొన్ని కొట్టించేస్తున్నానండి. కొమ్మలు కట్ చేస్తా. ఇది ఈ కొమ్మ కూడా తీసి ఈ వైరు చూడు, ఈ పసుపుది ఇదే ఇంపార్టెంట్. ఈ చిన్నవి పర్లేదు, ఈ చిన్న వైర్లన్నీ ఇంకా పర్లేదు, కట్ చేసేయచ్చు. ఇంకా తీయించేద్దాం. ఆ లైటింగ్ వెలగట్లేదు కొన్ని అసలు. ఈ మామిడి పళ్ళని ముట్టుకోవాలంటే మాత్రం భయం వేస్తుందండి. ఎందుకంటే మాకు తెలీదు మామిడికాయలు వీటిని జాగ్రత్త చేసుకోవటం అనేది. కవర్లు తొడిగి, వీటికి ఏదో బట్టలు తొడిగినట్టుగా కవర్లు తొడిగి ఉంచాము, వాటిని మాత్రం టచ్ చేయట్లేదు అనమాట అండి. ఈ మిగతా ఈ కొమ్మలు, వేస్ట్ కొమ్మలు అవన్నీ కుట్టించేసేస్తున్నాం. ఇది కూడా చాలా జీబురుగా పెరిగిపోయింది వాటర్ యాపిల్, కానీ పిందెల మీద ఉందండి చెట్టు అంతా. కొంచెం ఇవన్నీ తీస్తే ఎండ కూడా వస్తే మొక్కలు బాగా పెరుగుతాయి అంటండి. మొత్తం మూసేసింది, కమ్మేసింది. ఇప్పుడు కొంత మటుకు క్లియర్ చేయిస్తున్నాను, తర్వాత చూద్దాము. బొప్పాయి పండు ముగ్గినట్టుంది, ఇంకా ముగ్గాల? అది చూడు, ఇంకా ముగ్గాలి, ఇంకా ముగ్గాలి. ఇప్పుడే కొంచెం ఎల్లోయిష్గా అవుతున్నాయి. 2 రోజులాగి కోద్దాంలేండి. పెద్ద పెద్ద కాయలు ఇవి. ఇది ఒక రకం బొప్పాయి చెట్టు అండి. 3 రకాలు వేసాం కదా, అందులో ఇదొక రకం బొప్పాయి, ఇదొక రకం బొప్పాయి, వెనకున్నది ఒక రకం బొప్పాయి. ఇవి కూడా కొంచెం కలర్ వచ్చినాయి. 2 రోజులు ఆకుద్దామా మరి? ఇవి కూడా ఓకే ఓకే. నేను వాకింగ్ చేసేటప్పుడు ఈ అడ్డు వస్తున్నాయి. ఇది కొట్టే పాత మీదే నడుస్తూ ఉంటామండి. వాటికేమో ముళ్ళులాగా ఉంటాయి అన్నమాట. అవి భయం వేస్తుంది. ఇక చూసారా, ఇగో ముళ్ళులాగా ఉంటాయి, చాలా పదునుగా ఉంటాయి. మళ్ళీ ఇది కూడా ఇప్పుడు చూడు, ఫ్రీగా ఉంది, బోల్డ్ అంత ఖాళీ వచ్చింది. ఒక వారం ఆగి తీద్దు కానీ మిగతాయి. తేక గులాబీ అనుకుంటండి ఒకటి వేసాము. ఈ కొమ్మ చూడండి ఎంత పారు పెరిగిపోయిందో. ఇదిగోండి, ఇదిగోండి. ఏంటి ఉందా? అవునా? ఓ నిజమే. పువ్వులు చూడండి, పసుపు పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. కాగితం పువ్వులే కానీ చాలా అందంగా ఉంటాయండి ఇవి. ఇదిగో ఈ కొమ్మ కూడా వేసి. ఇదిగోండి, బయటికి చక్కగా పసుపు పువ్వులు బాగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇలా ఇవి ముళ్ళ చెట్లు కదా, బయటికి వచ్చుంటే బండి మీద వెళ్ళే వాళ్ళకి ఏమన్నా తగులుతాయి, ఎందుకు వచ్చిందని ఇవి కట్ చేయిస్తూ ఉంటా. కట్ చేయించడానికి ప్రాణం అప్పట్లేదండి. కట్ చేయొద్దు కపీలో ఆనకేసాయి. బాగున్నాయి కదా, ఎంత అందంగా ఉన్నాయప్పా. కట్టేద్దామా పైకి, దానికి ట్యూబ్కి? మా ఇంటి ఎదురుకుండా ఆయన ఉంచేయండి, బాగున్నాయి కదా అంటున్నారు. పర్లేదా? సరే, కొంచెం లోపలికి అనేసి, లోపలికి అంటే ఇటు ఏదన్నా బండి ఉందనుకో అప్పుడు అటు నుంచి వెళ్తారు. కొంచెం లోపలికి నెట్టాయి, కత్తితో నెట్టాయి. ఓయ్, ఈయనెవరు? ఇదే సంద అదే సంద అని అంకుల్ గారు జంపు. ఓ అంకుల్ గారు, అయిపోయిందా డ్యూటీ? వెళ్ళండి. అలా పెట్టి ఓకే, అంతే, అంత క్లియర్. మా బేబీ చూడండి, మందు బిళ్ళలు తెచ్చేస్తుంది. బేబీ అయ్యి చూపించు. బలం ట్యాబ్లెట్లేమో తనకి, పిల్లలేమో ఆ ట్యాబ్లెట్లు తెచ్చారంట. అవి వేసుకోలేదు అని చెప్పి చూడండి, ఆ ట్యాబ్లెట్లు అన్నీ తెచ్చి మొక్కలకి బలం అంట, మొక్కలకి వేసేస్తుంది. ఆ ప్యాకెట్ 300 అంట. చూడండి, 300 ఇట్టి ట్యాబ్లెట్లు పిల్లలు తెచ్చిస్తే అవేమో మొక్కలకి వేసేస్తుంది పిల్ల.
చూడండి మొత్తం కొంచెం ఖాళీ అయ్యింది అంతా. ఎవరు అమ్మా రండి రండి, మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వెళ్ళారనమాట అండి. వారి పెరట్లో ఏంటండి నాటు టమాటాలు, ఆనపకాయి, ఈ కర్బూజా మామూలు బజార్లో తీసుకున్నారేమో, కర్బూజాలు తెచ్చిచ్చారు. ఇవి చూడండి ఎంత బాగున్నాయి, చిన్న చిన్న టమాటాలు, నాటు టమాటాలు అసలు దొరకట్లేదండి మార్కెట్లో. హైబ్రిడ్ టమాటాలు, తొక్క మందంగా ఉన్న హైబ్రిడ్ టమాటాలే దొరుకుతున్నాయి. నాకు టమాటాలు చూస్తే పచ్చియే తినేయాలనిపిస్తుందండి, ఎంత బాగున్నదో. ఈ నారు మనం పర్ణశాలలో వేసుకున్నా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇక ఈరోజు పెట్టుకున్న మరొక పని ఏంటో తెలుసా అండి? పైన టెర్రస్ మీద గార్డెన్ గ్లైడర్ ఉయ్యాల ఉంటుంది కదండి, దానిపైన ఉండే షామియానా లాంటిదంతా కూడా ఆ కవర్ అంతా చిలకలు కొట్టేసినవి, మొత్తం బతబతాలుగా చిరిగిపోయింది. పెద్ద గాలి వాన వచ్చింది చూడండి, అప్పుడు బాగా ఎగిరిపోయి, అంటే దానికి టేపులు ఉంటాయి అనమాట అండి, వాచెలకు ఉంటాయి చూడండి, వెల్క్రో టేపులు, అవి ఉంటాయి అనమాట. అవి ఊడిపోయి నానా బీభత్సం అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అలాగ వదిలేసాము. అయితే అది ఎవరు కుడతారు ఏంటి ఇప్పటి వరకు కనుక్కోవడమే సరిపోయిందండి. తర్వాత చెప్పారు నెల క్రితం వస్తాము అని. ఈరోజు వచ్చారనమాట అండి. ఈ గార్డెన్ గ్లైడర్ ఉయ్యాలకి పైన కవర్ కుట్టేవాళ్ళు అనమాట దొరికారు మనకి ఎట్టకేలకు. వాళ్ళు ఫస్ట్ కొలతలు తీసుకోవటానికి వచ్చారు. అది వాళ్ళ సైజ్ అది చూసుకున్నారు, మోడల్ కూడా చూసుకున్నారు. ఇవన్నీ కలర్స్ అనమాట. ఇవి సీట్ కవర్లకి ఉపయోగిస్తారు అదే అండి? అదే కొలత కోసం ఇక్కడే అన్నీ చూసుకుంటున్నారు అనమాట అండి. అంటే ఇది కొంచెం ఈ మోడల్లో ఉంటుంది కదా, ఇట్లాగా ఒక హట్ మోడల్లో ఉన్నట్లు ఉంటుంది కదా, అందుకోసం కుట్టడానికి వీలుగా అన్నీ లెక్క చూసుకుంటున్నారు. పైన కవర్ అంతా చిరిగిపోయి మొత్తం చిలకలన్నీ పర్వతాలు చేసేసినాయి అనమాట. చిలకలు రావటం ఆనందమేనండి, కానీ కొన్ని ఇటువంటివి కూడా ఉంటాయి. సరే, అది కుట్టేవాళ్ళు వెతుక్కుని మనం వాళ్ళని పట్టుకోవటం ఇదంతా చాలా టైం పట్టింది. ఓకే, రెడ్ వేస్తే బాగుంటుంది కానీ చిలకలు రావండి రెడ్ చూస్తే. అలా వస్తుందా? ఓకే. వెనక వెంపు కూడా ఇంతే వస్తుందా? ఓకే. వెనక సైడ్ అండి ఎంత వెడల్పు వస్తుంది? బ్యాక్ సైడ్ అంత వెడల్పు వస్తుంది. ఓకే అండి, ఎల్లో వేయిద్దాం. కొంచెం ఇది ఆల్రెడీ ఇదివరకు ఉన్న కలరే, ఇదివరకు ఉన్నదే కాబట్టి కొంచెం మార్పు చేద్దాం. అది కుట్టండి. ఓకే, చిలకలు కూడా అట్రాక్ట్ అవుతాయేమో చిలక పచ్చకాయ అండి. బార్డర్ పెట్టి చూడండి, ఏది బాగుంటే అది వేద్దురు కానీ అండి. ఓకే. ఆటోలకి కుడతారు చూడండి, అదనమాట. రెగ్జిన్ క్లాత్ అంటారా, ఏమంటారు? రెగ్జిన్ అంటారు కదా, దాంతో కుడుతున్నారు. వర్షం పడినా ఎండ అయినా ఏం పర్వాలేదట. సో అలాంటిదే బెటర్ అని అనిపిస్తుంది, అదే తీసుకుంటాం. ఒక్క చెట్టు తీసేస్తే ఎంత ఖాళీ వచ్చేసిందోనండి, బోలెడంత ఖాళీగా కనిపిస్తోంది. ఈరోజన్నీ ఈ పనులే అవుతున్నాయి. అవునా? సరే, నేను కిందకి వెళ్తున్నా. బాయ్.